సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా, యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా, యేసులో సమృద్ధి జీవం, 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 సమృద్ధి. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆదివారం పరిశుద్ధ దినం ఆయన సన్నిధానంలో చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మార్చి నెల మొదటి ఆదివారం ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఘనపరిచే గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. రండి మనమందరం కలిసి కొన్ని నిమిషాలు ప్రభువుని స్తుతించి ఘనపరుద్దాం. ఉదయకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మా తండ్రి, ఆదివారం పరిశుద్ధ దినం, అలాగే మా ప్రభు మార్చి నెల మొదటి ఆదివారంలో మిమ్మల్ని స్తుతించడానికి మాకు మంచి అవకాశం ఇచ్చారు నాయన. గత మాసమంతా మీ కృపలో భద్రపరిచి కాపాడి నూతన మాసంలోకి ప్రవేశపెట్టారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్య ధ్యానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని పాటలను పాడు ద్వారా ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, గ్లోరీ గ్లోరీ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ గాడ్. మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, స్తోత్రం. హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడైన మనమందరం కూడా మరి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా
దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని పుట్టింపక మునుపు లోకము పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపక మునుపు లోకము పునాది లేనప్పుడు చెప్దాం దేవుడు. ఆమేన్. దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములు పుట్టక మునుపు లోకము పునాది లేనప్పుడు, పర్వతములు పుట్టక మునుపు లోకము పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార శుద్ధాత్మలో ఒకటై ఉన్న రూపము, తండ్రి కుమార శుద్ధాత్మలో ఒకటై ఉన్న రూపము, దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు, సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు, దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా.
నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్నదే. ఆమేన్. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. మరొక పాట మనందరం కలిసి పాడుకుందాం. హల్లెలూయా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నా తోరుడు అనేటువంటి పాటను మనమందరం కూడా చప్పట్లు కొడుతూ గంభీరంగా పాడుకుందాం. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసు. ఆమె నిరంతరము నడిపించును మరల వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలలో పరుండజేయు శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలలో పరుండజేయు శాంతి జలము చెంత నడిపించును. ప్రాణము తృప్తిపరచు మరణలోయల నన్ను కాపాడును.
అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణలో ఎల్ల నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితిలైనా నా జీవితములో యేసు చాలును. మనమందరం కలిసి ప్రభువుని స్తుతిస్తూ గనపరుస్తూ, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆయనే మన పరిహారి అనేటువంటి పాట. యేసే నా పరిహారి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. చెప్తావా? యేసే, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. ఆమేన్. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు శోభిల్లినా
ప్రియ ప్రభువే నా పరిహారి. చెప్దామా? యేసే యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే యేసే నా పరిహారి, ఆమేన్. ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధనలోకి వెళ్దామండి. ఇప్పటికి చాలా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 2024వ సంవత్సరంలో 2 మాసాలు దేవుడు గడిచిపోవడానికి మనకు ఎంతగానో కృపనిచ్చాడు. మరి యొక్క మాసంలోకి 3వ మాసం మార్చి నెలలోకి దేవుడు అందరినీ మనల్ని అడుగు పెట్టడానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో కీర్తనలు 100వ కీర్తన చదువుతుండగా ఏకీభవించండి. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. సాక్ష్యాలు కలిగినట్లయితే వచ్చి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, మరి దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో 2 నెలలు ఆయన కృప ద్వారా ఇంతవరకు నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి రానున్న దినంలో కూడా దేవుడు తన శక్తి ద్వారా కృపనిచ్చి ఇంకా ముందుకు నడిపించాలని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు దేవుడు కాచి కాపాడంటే అది గొప్ప దేవుని యొక్క కృప. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఓపిక లేదా? ఎల్లవయ్యా అన్నట్టుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క బాగా అలసిపోయినట్టు కనిపిస్తుంది. అందరు కూడా దేవుని సన్నిధికి రావడానికి సంతోషంగా రావాలి.
ఆయన కృతజ్ఞతాస్తుతి చదివినటువంటి లేఖన భాగం, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయండి అంటే మీరు నీరసంగా ధ్వని చేస్తున్నారు కదా. ఉత్సాహంగా ధ్వని చేయమంటున్నాడు దేవుడు ఆయన వాక్యంలో. ఎందుకంటే యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనమందరం ఆయన ప్రజలము, ఆయన పుట్టించిన వారం అని ఎలాగుండాలి? సంతోషంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నాహోరు చూడండి ఎంత సంతోషంగా ఉంటాడు దేవుని సన్నిధిలో, ఆనందం. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఇవాళ అవకాశం లేదు కానీ గంట చెప్తాడు ఉండి ఇప్పుడు సాక్ష్యం వాస్తవానికి. కానీ మరి మనకి సమయం సంకుచితంగా ఉంది. ఏదేమైనప్పుడు కూడా దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు తన కుమారుని బలంగా వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్. మనందరం లేచి నిలబడి ఆరాధన చేసుకుందామండి. ఆయన గొప్ప దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడైన దేవుని మనం ఆరాధించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్, మీకే వదనాలు. రండి మనమందరం స్తోత్రం చేద్దాం, హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం, స్తుతులకు పాత్రుడా. మౌనంగా ఉండటానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో నిత్యానందం ఉంటుంది, ఆయన సన్నిధిలో సంతోషము సమాధానం ఉంటుంది. దేవుడు మనకి ఆశీర్వదించి అభిషేకించి ఆయన కృప ద్వారా మనకి మరి ఒక నూతనమైన మాసాన్ని అనుగ్రహించిన దేవునికి మనం వందనాలు చెప్పొద్దా? హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవుడా, మీకే వందనాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. గత మాసం అంతా మమ్మల్ని కాపాడి మా ప్రభువా యొక్క మరి నూతనమైన మాసములోకి 3వ నెలలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు మీకు వందనాలని చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హోలీ గాడ్, నీకే వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హోలీ గాడ్, మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసే నా ఆశ్రయము. అవునయ్యా, మీరే మాకు ఆశ్రయం తండ్రి. మా కోట మీరే, మా కొండ మీరే నాయన. మేము ఆపదలలో, మేము శ్రమలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని లేవనెత్తే దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నావలో ఎన్నో తుఫానులు వస్తాయి తండ్రి, మా ఆత్మీయ జీవితంలో ఎన్నో కలతలు ఉంటాయి నాయన. అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని నడిపించే దేవుడు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హోలీ గాడ్, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా, కష్టాల ఊబిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. యేసే, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము. చప్పట్లు కొట్టి ప్రభుత్వం.
జీవనావల తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన, జీవనావల తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన, నన్ను సోమయుండును, నన్ను నడిపించును, నాకు తోడయుండును, నన్ను నడిపించును, చుక్కాని దారి చూపును, చుక్కాని దారి చూపును. మరొకసారి, జీవనావల తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన, జీవనావల తుఫాను చెలరేగిన, ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన, నాకు తోడయుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును, చుక్కుండును, నన్ను దరి చేర్చును, చుక్కాని దారి చూపును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, యేసే యేసే నా ఆశ్రయము. మన జీవితంలో చీకటిలు వచ్చినప్పుడు, మన బ్రతికే భారం అనిపించినప్పుడు ఆయన మాత్రమే వెలిగించే దేవుడు, ఆయన మాత్రమే మనం నడిపించే దేవుడు. దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతుకే భారమైన సంద్రమైనను, దినమంతయు చీకటి అలుముకున్నాను, బ్రతుకే భారమైన సంద్రమైనను, నాకు వెలుగిచ్చును, నన్ను వెలిగించును, నాకు వెలిగించును, నన్ను వెలిగించును, నా నావలో నాతో నుండును, నా నావలో నాతో నుండును, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నా కోట నువ్వే, నా దుర్గము నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కాపరి నీవే, నా కాపరి నీవే. హల్లెలూయా. అవునైనా మా కాపరిగా ఉండి మమ్మల్ని రక్షించే దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఆదివారంనైనా పరిశుద్ధ దినం మొదటి వారంలో మా ప్రభు మార్చి నెలలో మేము ఉంటుండగా మా ప్రభు మాతో మీరున్నారు తండ్రి, మీకే స్తోత్రాలు నాయనా. గత మాసం అంతా ఏ విధమైన ఇబ్బందులు మా తండ్రి మాకు కలగకుండా మమ్మల్ని మా ప్రభువ మా ప్రాణాత్మలను మీరు రక్షిస్తూ మమ్మల్ని విమోచించి కనికరించి మా ప్రభువు మీరు చూపినటువంటి ఈ గొప్ప మార్గమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువ. అవునైనా మా తండ్రి, అనేక శోధనలు, అనేక ఇబ్బందులు, అనేకమైన మా ప్రభువ ఇరుకులు ఇబ్బందులు మేము ప్రయాణం చేసినప్పటికీ కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు తండ్రి, మీకే స్తోత్రాలు. మాకిచ్చిన యొక్క ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు, మాకిచ్చిన ఈ ఆరోగ్యమును బట్టి వందనాలు, మాకిచ్చినటువంటి మా ప్రభు ఈ లైఫ్ను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రార్హుడా మీకే వందనాలు నాయనా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండటానికి వీళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నోరు తెరిచి ప్రభువును స్తుతించాలి. ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, ఆయన ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి, ఆయన ఇస్తున్నటువంటి పోషణను బట్టి కూడా మనం స్తుతించవలసిన వారం మౌనంగా ఉండటానికి వీలు లేదు. ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నిమిషాలు ప్రతి గట్టిగా ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి. మా ప్రభువా
ప్రభువా మీ యొక్క సన్నిధానంలో నిత్యానందం ఉంటుంది నాయన. కీర్తనలు పాడుచు ఆయన సన్నిధానంలోకి రండి అన్నారు తండ్రి. స్తుతులు చెల్లించాలన్నారు నాయన. తద్వారా మాకు ఇచ్చినటువంటి ఈ రక్షణ బట్టి మేము స్తుతులు చెల్లిస్తూనే ఉంటాము తండ్రి. హల్లెలూయా 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 గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ గాడ్. మీకే వందనాలు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా. రెండు చేతులు పైకి ప్రభువును స్తుతిద్దాం. రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించి కనబడతా. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని నాలుక వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. హోలీ గాడ్ మీకే స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మీకే స్తోత్రాలు ప్రభువా. మా ఆరాధనలో మీరున్నారు నాయన, మీకే వందనాలు. మా స్తుతులపైన మీరు సింహాసనుడై ఉన్నాడు తండ్రి, మీకే స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించుట, మిమ్మల్ని ఘనపరచుట మాకు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యత నాయన, మీకే స్తోత్రములు. మృతులు మిమ్మల్ని స్తుతించలేరు నాయన, మేము సజీవులుగా మిమ్మల్ని స్తుతించే ధన్యతనిచ్చారు, మీకే స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవా మీకే వందనాలైనా, స్తోత్రాలైనా, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఆరాధన మీ యొక్క సన్నిధానంలో చేర్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తామా గట్టిగా గట్టిగా. మృతులుగా ఉంటే కుదరదు, సజీవులుగా ఉండాలి. మనము సజీవమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి ఏదో వచ్చామా వెళ్ళామా కాదు. ఇది దేవుని సన్నిధిలో మనం ఉన్నందుకు సజీవంగా దేవుని స్తుతించాలి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్న ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పొందినటువంటి ఈ దినాల్లో మనం ఉన్నాము. ఇది శ్రమల కాలం కాబట్టి ఆయనను స్తుతించడానికి మనము ఇక్కడికి వచ్చాము. ఈ యొక్క శ్రమల కాలంలో మనం ఉంటుండగా ఆయనను ఘనపరిచే ధన్యతనిచ్చిన దేవునికి మనము స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే ఈ యేసు ప్రభువారు మరి యొక్క 40 దినాలు ఆ యొక్క విల్డర్నెస్లో
ఆయన సాతాను చేత శోధించబడ్డాడు. ఈ శోధన కాలము మనకు పరీక్ష కాలం. ఈ శోధన కాలము మనకు ఆశీర్వాద సమయము. ఈ శోధన కాలము మన జీవితాలకు ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాలు సంభవించే దినాలు. కాబట్టి ఈ దినాల్లో మనం ఉంటుండగా మనం ఆయన స్తుతించాలి. నా వయస్సు మరి 60 పైన దాటింది కదా, నేనే ఇంతగానో స్తుతిస్తే యువకులు మీరు ఎలాగ ఉండాలండి? అక్కడ చూడండి, బావగారు హాయిగా దేవుని స్తుతించడానికి వచ్చారు. కాబట్టి స్తుతులు చెల్లించడం మనకు ఆశీర్వాదకరం. నేను నోరు తెరవమంటే నోరు మూస్తున్నారు అందరూ. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దేవుని సన్నిధిలో మనము సంతోషంగా ఉండాలి, సంతోషంగా స్తుతులు చెల్లించాలి. స్తుతులు చెల్లించడానికి మనకు నోరు ఇచ్చినప్పుడే, మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, మనకు ఆయుష్ ఇచ్చినప్పుడే ఆయన స్తుతులు చెల్లించకపోతే ఇంకెప్పుడు చెల్లించగలవండి? ఇలాగే ఒక మీటింగ్లో పెద్ద క్రూసైడ్ జరుగుతుంది. ఒక దైవజనుడిది, మీకు తెలుసు, పెద్ద దైవజనుడు పెద్ద పెద్ద క్రూసైడ్స్ పెట్టేవారు. ఆ క్రూసైడ్లో మేము ఇలాగే క్వైర్కి మ్యూజిక్ వాయించడానికి వెళ్ళాం. క్వైర్కి మ్యూజిక్ వాయించడానికి వెళ్తే ఆ క్వైర్లో దగ్గర సుమారు 200 మంది క్వైర్ ఉంటారు. ఆ క్వైర్లో మరి మా యొక్క ప్రియులు పిజేడి కుమార్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో అది జరుగుతుంది, క్వైర్ డైరెక్టర్గా. మరి అందరు కూడా ఆయన పాటలు బాగా పాడాలని అందరిని ప్రోత్సహిస్తాడు. ఎవరు పాడకపోయినా వాళ్ళ గురించి కొద్దిగా గట్టిగా చెప్తూ ఉంటాడు కదా. మరి ఆయన ఒక అందరినీ హల్లెలూయా అన్నప్పుడు చేతులు ఊపాలి కదా, పైకి చేతులే ఊపాలి. రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే రైట్, అంతా ఒకే ఆర్డర్లో ఊపాలి. కాబట్టి ఒక పాప చెయ్యి ఊపుతం లేదు, అలాగే ఉన్నది. ఏమన్నా నీకు వినబడతలే, చెప్తే నీకు అర్థం అవ్వట్లేదా అన్నాడు. అందరు ఊపుతున్నారు, ఆ పాప ఊపలేదు. ఎందుకు అని అంటే ఈ 2 చేతులు అమ్మ పాపకు లేవు. అలాగే నిలబడి కన్నీళ్ళు కారుస్తుంది. మేము ఆశ్చర్యపోయాం, చాలా వేదన పడ్డాం మేము కూడా. ఎందుకంటే మా పాపకి ఏమి లేవని, మనకి చెయ్యి ఊపే సామర్థ్యం దేవుడు ఇచ్చాడు, వాద్యాలు వాయించే సామర్థ్యం ఇచ్చాడు, స్తుతించే సామర్థ్యం. మన చేతులు ఉండగానే, మన కాళ్ళు ఉండగానే ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తమంటే అందరు 2 చేతులు కట్టుకుంటున్నారు అందరు. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, దేవుని సన్నిధిలో మనము విధేయత కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ఆయన నామాన్ని స్తుతించే వారికి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు కాసేపు అదే పని మీద ఉండాలి. ఓకే, లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం. కొన్ని సంఘాలలో ఎవరు ఏమి చేసినా ఎవరు అడగరండి. మన సంఘంలో మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతాను. నాకు కొంత డిసిప్లిన్ అవసరం నాకు. అందుకే మన సంఘానికి రావడానికి ఇష్టపడరు. అయినా పర్వాలేదు, వచ్చిన వాళ్ళే నా వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సన్నిధిలో కనీసం ఆయన ఇచ్చిన 24 గంటలు బై 24/7 వారం అంతా వ్యర్థంగా మనం గడుపుతున్నాం. కనీసం ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని, ఆ 1-2 గంటలు దేవుని సన్నిధిలో ఉండలేమండి. దానికి కూడా మళ్ళా మనకు అన్ని యావిగేషన్స్ బయట తిరగడం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ 2 గంటల్లో డెడికేటెడ్గా ఉండటానికే మనం ప్రయత్నం చేయాలి. దిస్ ఈజ్ గాడ్స్ టైం, నీ టైం కాదు. దేవుడు ఇచ్చేటువంటి అవకాశాన్ని మళ్ళీ మనం పోగొట్టుకోలేము. మళ్ళీ ఎప్పుడు కూడా మనకి రాదు ఇది. నేను చెప్పాను గతంలో నేనేం చెప్పానండి? టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అన్న. అంటే సమయము కాలం ఎవరి కోసం ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. మళ్ళీ అది వచ్చేటప్పటికల్లా మళ్ళీ మన జీవితం గడిచిపోతుంది. అందుకనే మన కుటుంబాల ఇబ్బందులు, మన కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దేవుని సన్నిధిలో మనం ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వకపోతే దేవుడు మనకిచ్చే సమయాన్ని కూడా తీసేసుకుంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం విందాము. కొన్ని నిమిషాలు మీరు కాన్సన్ట్రేషన్తో ఇక్కడ ఉంటే మనం దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని 8 దినములైన తర్వాత పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకొని, ఇలా బాబు మైక్
ఆ? ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆ. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన ముఖ రూపము మారెను మారెను. ఆ. ఆయన వస్త్రములు తెల్లనివై ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. దగదగా మెరిసెను. ఆ. మరియు ఆ. ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. ఆయనతో మాట్లాడుచుండిరి. ఆ. వారు ఆ. మోషే ఏలియా అనువారు మోషే ఏలియా అనువారు అనువారు. వారు మహిమతో అగపడి వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము చదువుకున్న లేఖన భాగం లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక గొప్ప సంఘటన మనము చూస్తాం. ఏమిటి అంటే, యేసు ప్రభువారు ఆయన పేతురును యోహాను యాకోబుని వెంటబెట్టుకుని మరి ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కాడు. అదే కొండ అండి, అదే కొండ. ఏదో చెప్పారు, అయిపోయింది. ఆ కొండ ఏంటో తెలియదు. ఇంతకుముందు చెప్పాను మీకు. ఓకే, గుర్తు చేసుకోండి, తర్వాత చెప్పండి. ఆయన ఒక కొండ ఎక్కాడు. పేతురును యోహానును యాకోబును తీసుకుని ఒక కొండ ఎక్కాడు. ఆ కొండ ఇదొక గొప్ప అనుభవం, పర్వత అనుభవం, ఎత్తైన కొండ, ఎత్తైన అనుభవం. మన ఆత్మీయ జీవితంలో కూడా మనకి అనుభవాలు ఉండాలని దేవుడు మనకి సూచిస్తూ ఉన్నాడు. అదే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ప్రవక్తల వచనములను నేను ప్రవచనాలు కొట్టివేయడానికి రాలేదు, కానీ నెరవేర్చుటకే గాని నేను నెరవేర్చుటకే కొట్టివేయటకు రాలేదని యేసుప్రభువారు చెప్తున్నాడు. ఈ మాట ప్రవచనాలు నెరవేర్చడానికి, ఇంకా ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటకు రాలేదన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రం నెరవేర్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇది సినాప్సిస్ గాస్పల్ అంటాం. అంటే మత్తయి, మార్కు, లూకా వీరందరూ రాశారు ఈ మాటలు. పేతురు, యాకోబు, యోహానులు పర్వత అనుభవం గురించి చెప్పుచున్నారు. ఇది పర్వత అనుభవం, ఇది ఎత్తైన అనుభవం, ఇది శిఖర అనుభవం. ఎత్తైన కొండపైన యేసు ప్రభువారు ఆయన ఏకాంతముగా రూపాంతరము చెందినటువంటి అనుభవం. ఇక్కడ ఏమంటున్నాడంటే లూకాసు 9వ అధ్యాయము 28 నుండి 36 వరకు మనము చూస్తే, ఇది యేసు ప్రభువారు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ని ఏమంటామంటే సమాధి ప్రకటన. ఏం ప్రకటన అండి ఇది? సమాధి ప్రకటన. ఈ మాట అంటే మీరు బాధపడతారు, కానీ వాస్తవం మాత్రం ఇదే. ఏమ్మా, అందరం ఇక్కడ ఎంతకాలం ఉంటాం? ఈ లోకంలో అందరూ కూడా మనం ఏంటంటే అశాశ్వతం. తప్పనిసరిగా ఒక దినాన్ని చనిపోవాల్సింది. మీ సొంత వాళ్ళు అయినా కానీ, మీరెంత ప్రేమించిన వారే కానీ, మరి మీరెంతో ఇష్టపడేవారు కానీ, అందరూ కూడా ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది మాత్రం వాస్తవమే. మనం కాదన్నా అవునన్నా జరిగేది ఇదే. అవునా కాదండి? కాబట్టి యేసుప్రభువారు ఒక సమాధి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. మహిమలో ఆయన మోషేకు కనబడ్డాడు, ఏలియాకు కనబడ్డాడు. ఆయనతో మాట్లాడుతున్నారు వీరిద్దరు. మోషే, ఏలి ఎవరండి? వీళ్ళు పాత నిబంధన ప్రవక్తలు. అందుకే చెప్పాడు యేసుప్రభువారు, నేను ప్రవక్తల వచనాలు కొట్టేటకు రాలేదు, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టేటకు రాలేదు. ఇద్దరితో మాట్లాడుతున్నాడు. యెరూషలేములో జరగబోయే సంఘటన గురించి మనం కూడా ఇంకా 4 రోజులు, ఇంకో కొన్ని రోజుల్లో ఒక సంఘటన చేసుకుంటాం. ఏంటది? గుడ్ ఫ్రైడే, ఈస్టర్. గుడ్ ఫ్రైడే గురించి యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. గుడ్ ఫ్రైడేలో ఏం జరగబోతుందండి? ఆయన సిలువలో మరణించబోతున్నాడు. ఆ మాటలు ఇక్కడ వాళ్ళతో చెప్తున్నాడు.
అనౌన్స్మెంట్ చేస్తున్నాడు ముందే, బిఫోర్ యేసు ప్రభు వారు మరణించబోయే ముందు అనౌన్స్మెంట్ జరుగుతుంది ఇక్కడ. మహిమలో మోషేతో కనబడ్డాడు, ఏలియా కనబడ్డాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడండి? యెరూషలేములో జరగబోయే వధ గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినది ఏమిటనగా, ఎవరు కూడా ఈ షెల్ బాడీ అంటాం, ఇది ఏం బాడీ? ఇది షెల్. ఇది ఈ షెల్ బాడీలో ఎవరు ఉండరు. ఈ షెల్ బాడీ సమాధికి దగ్గర అవుతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి షెల్ బాడీ ఎవరికి ఉండదు. యేసు ప్రభువు వారు ఆ దినాన్ని చనిపోయారు. తర్వాత మనము కూడా ఒక దినాన్ని చనిపోతాం. కానీ ఆయన చనిపోయి ఆయన సజీవుడయ్యాడు, ఆయన పునరుద్ధరణుడయ్యాడు. ఇప్పటి వరకు ఆయన గురించి అంతగా మాట్లాడుకుంటున్నాం, కానీ మన గురించి ఎవరు మాట్లాడుకోడు. మనం చచ్చిపోతే ఒక నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు తర్వాత ఎవరు మాట్లాడు. నాహోరు బ్రతికున్నంతసేపు ఆయన గురించి మాట్లాడుతాం. తర్వాత ఒక నెల గుర్తుంటే ఉంటుంది, తర్వాత సంవత్సరం, ఒక సంవత్సరం చెప్తే చేస్తారు కదా అండి. తర్వాత అంతే, ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. అంచేత మనము జ్ఞాపకం చేసుకొని మనము బ్రతికుండగానే, మనం సజీవంగా ఉండగానే ఆయన స్తుతించడం నేర్చుకోవాలి, ఆయన గణపరచడం నేర్చుకోవాలి. తద్వారా మన ఆఫ్టర్ డెత్ ఏమిటి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ షెల్ బాడీ ఎవరికి కూడా మరి ఈ పాత్ర ఉండదు, ఎప్పటికి ఉండదు. యోబు గ్రంథంలో అదే అంటున్నాడు, 14వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో యోబు అంటున్నాడు చూడండి, ఫునరల్ అరేంజ్మెంట్. యోబు చెప్తున్నాడు 14వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం, ద బుక్ ఆఫ్ జోబ్, చాప్టర్. స్త్రీ కనిన నరుడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. మిక్కిలి బాధనందును. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. కాబట్టి మన స్థంత ఏ స్థానం ఇది? కాబట్టి మనం ఎప్పుడు కూడా సజీవంగా ఉండలేము, కొద్ది దినాలే ఈ లోకంలో ఉంటాం. తర్వాత తప్పనిసరిగా మనం మరణించవలసిన ఒక దినం రాబోతుంది. దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎవరు ఏమన్నా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఇది మాత్రం వాస్తవం జరిగేది. ఎంతటి వారికైనా, గొప్పవారైనా, మరి అల్పులైనా, ఎవరైనా సరే ఒక దినాన్ని ఈ షెల్ బాడీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మనము సమాధి ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడ ఒక దినాన్ని యేసు ప్రభు చనిపోయినప్పుడు ఒక వ్యక్తి ఆల్రెడీ సమాధి ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరండి ఆయన? అర్మతయ్య యోసేపు అనేటువంటి వ్యక్తి, ఒక రిచ్ మ్యాన్, తన కోసం ఒక తొలిపించుకున్నాడు ఒక సమాధి. కానీ యేసు ప్రభు యొక్క రహస్య శిష్యుడు అయిన ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని నాకు ఇవ్వండి, నేను అందులో సమాధి చేస్తా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి మన సమాధులు ఎలా జరుగుతాయో దేవునికి ఎరుక, మనం ఉండవు కదా. అందుకే సమాధి ఏర్పాటు చేసుకోవాలట. ఈ సమాధుల ఏర్పాట్ల కోసం ఏం చేస్తున్నట్టు కొంతమంది రిజిస్టర్డ్ బాడీ ఉన్న చర్చికి వెళ్తారు. ఎందుకు? తోట కావాలి కదా లాస్ట్లో, అందుకనే మెంబర్షిప్ కావాలి సమాధుల కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు చేయగలం అంటే ఈ సమాధి ఏర్పాటు ఎప్పుడు యేసయ్యను అంగీకరిస్తే మనం తప్పనిసరిగా దానికి సిద్ధంగా ఉంటాం, లేకపోతే ఎవరికి రుచించదు ఈ మాటలు. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన ట్రాన్స్ఫిగరేషన్ అనుభవంలోకి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం ఈ దినము. ఆయన జీవాన్ని ఇచ్చే దేవుడు. ఈ లోకానికి ఆయన వచ్చింది ఎందుకండి? అనేక మందికి జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఇది గొప్ప ఆశ్చర్యం కదా. జీవాన్ని ఇచ్చే దేవుడు ఒక మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరితో? శరీరం నుండి వేరై దేవునితో ఉన్నవారితో మాట్లాడు. ఎవరు వాళ్ళిద్దరు? మోషే, ఏలియా. వాళ్ళు శరీరంతో వేరయ్యారు, దేవునితో ఉన్నవారు. అనగా వారి సముఖములో మోషే, ఏలియాలతో ఈయన యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు. ఒక షెల్ బాడీతో ఉన్న ఒక దేవుడు, ఒక నరుడు వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నాడు? శరీరం నుండి వేరయ్యి
దేవుని సముఖంలో ఉన్నవారితో మాట్లాడుతున్నాడు ఇక్కడ కాన్వర్జేషన్. ఎంత గొప్ప ఏర్పాటు అది. వారితో ఏం చర్చిస్తున్నాడు? జరగబోయే రూపాంతరము గూర్చి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంది. 3 సువార్తలు ఎత్తైన కొండ అనుభవం గురించి రాశాయి. లూకా మాత్రం రూపాంతర అనుభవం గురించి రాశాడు. చూసారా, అది చాలా విషయాలు. 3 సువార్తలు ఎత్తైన కొండ అన్నాడు, కానీ లూకా మాత్రం పర్టికులర్గా ఈ రూపాంతర అనుభవం గురించి రాశాడు. 8 రోజుల ముందు, అనగా బిఫోర్ గోయింగ్ టు బి క్రూసిఫికేషన్, ఆ యొక్క క్రూసిఫికేషన్కి వెళ్ళే 8 రోజుల ముందు యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు అంటున్నాడు. లోకాసువార్త 9వ అధ్యాయం 23వ వచనం. 9వ అధ్యాయం 23. అందరితో ఇట్లైనను, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలేను. అది ఆయన వెంబడించాలంటే ఏం చేయాలటండి? ఆయన సిలువెత్తుకోవాలి. అంటే ఉద్దేశం ఏంటి? ఆయన ఎలాగైతే సిలువ శ్రమానుభవంలోకి వెళ్ళాడో ఆ విధమైన శ్రమానుభవం మనకు కూడా కలిగి ఉండాలని. సిలువెత్తుకోవడం అంటే నా ఉద్దేశం అంటేవారి దగ్గర సిలువెత్తుకోవడం అంటే నా ఉద్దేశము ఏదో చెక్క సిలువ ఒకటి చేసుకుని యేసు ప్రభు వారు ఎలాగైతే సిలువలో మరణించారో అలా చెక్క సిలువ ఒకటి వేసుకుని భుజం మీద వేసుకుని వెంబడించడం కాదు. కొరియా దేశంలో మన మధ్య నేను చదివాను ఒక చోట. యేసు ప్రభు వారు సిలువ వేసుకున్నారు కాబట్టి ఆయన కూడా సిలువ వేసుకున్నాడట. ఇది అవివేకం. యేసు ప్రభు వారు ఎందుకు సిలువ వేయబడ్డాడు? నీ కొరకు, నా కొరకు, మన పాపం మీద ఆయన సిలువ. మరి ఈయన ఎవరి కోసం వేసుకున్నాడు? యేసు ప్రభు వారి కోసం వేసుకున్నాడా? ఫూలిష్నెస్. మన ఇక్కడ గుడ్ ఫ్రైడేకి మంచి నాటికి వేస్తుంటారు ఇక్కడ సెయింట్ మేరీ చర్చిలో. అదే సిలువ పాత్రధారి ఒక యేసుప్రభు లాగా వేష వేసుకుని ఒక సిలువ వేసుకుని అధికార రానువారు మొత్తం ఆ సీనరీ అంతా చూపెడతారు. దాని ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు వారు మన కొరకే ఇలా చనిపోయాడని చెప్పడం, కానీ మనల్ని అలా వేసుకుని అక్కడ ఏలాడమని చెప్పలే. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడలా అది ఏం చేయాలి? సిలువ వేసుకోవాలి. అనగా తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. సిలువను ఎత్తుకోవడం అంటే ఆయనతో పాటుగా శ్రమానుభవంలో పాలిభాగస్తులు అవ్వాలి. అది యొక్క ఉద్దేశం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకో 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడం. ప్రతి 8 రోజుల ముందు జరిగినటువంటి సంఘటనలో యేసు ప్రభు శిష్యులుగా మారాలంటే 3 విషయాలు ముందుగా మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, వీ మస్ట్ డినే అవర్ సెల్ఫ్స్. వీ మస్ట్ డినే హిమ్సెల్ఫ్, అనగా తను తాను ఉపేక్షించుకోవాలి. తన సొంత చిత్తాన్ని, స్వార్థపరత్వాన్ని విడిచిపెట్టాలి. దేవుని చిత్తాన్ని గైకొనాలి. అందుకని అన్నాడు, తను తాను ఉపేక్షించుకొని. హీ మస్ట్ డినే హిమ్సెల్ఫ్. తర్వాత రెండోది ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని గైకొనాలి, తన చిత్తాన్ని వదిలిపెట్టాలి. మూడవదిగా టేకప్ హిజ్ క్రాస్, అనగా సిలువనెత్తుకోవాలి. అంటే సిలువనెత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? ఈ బైబిల్ దినాల్లో, వెన్ ద బైబిల్ డేస్, సిలువ అనేది ఒక బైబిల్ దిన నేరస్తుడు తన శిక్షలో భాగంగా తన సిలువను తనే మోయాలి, వేరేవాడు మేటకు వెళ్ళేది. నేరస్తుడు తన నేరానికి, తన శిక్షలో భాగంగా ఎవరైతే నేరస్తుడిగా మరి రూపింపబడ్డాడో లేకపోతే నిరూపించబడ్డాడో అతడు ఏం చేయాలంటే తన సిలువను తనే మొయ్యాలి. వేరే వాళ్ళు అంటే అదొక అవమానంగా భావిస్తారు, వేరే వాళ్ళు ముట్టుకోరు దాన్ని. తన సిలువను తనే మోసుకుని వెళ్ళాలి, అక్కడ సిలువ వేయబడాలి. ఎవరైనా ఆయన వెంబడించాలంటే ఇంత కష్టమా? మన సిలువ మనం మోసుకోవాలి. ఇది ఎక్కడ గొడవ అండి? కానీ మరి తన సిలువను తన సొంత చిత్తాన్ని వదిలిపెట్టాలి. తన సిలువను తనే మోయాలి. 1 వే జర్నీ ఉంటుంది, మళ్ళీ రిటర్న్ రాదు. ఇక ఇది 1 వే ట్రాఫిక్, 1 వే జర్నీ. సిలువ మోసుకెళ్ళివాడు మళ్ళీ వెనక్కి వస్తాడండి ఎప్పుడైనా? ఈ కెనాట్ కమ్. అక్కడే ఇక 1 వే జర్నీ అది, నో 2 వే జర్నీస్. కాబట్టి సిలువను ఎత్తుకుని తను తాను ఏం చేయాలి? తన సిలువను ఎత్తుకోవాలి. 1 వే జర్నీ. శిక్షాస్థలం వరకు, ఎక్కడైతే శిక్ష జరుగుతుందో శిక్షాస్థలం వరకు
సిలువెత్తుకుని వెళ్ళాలి, వెనక్కి వెళ్ళకూడదు, వెళ్ళలేడు కూడా. తను ఉపేక్షించుకోవాలి. ఇది ఒక్కసారి కాదు, డైలీ, ప్రతి దినము. ప్రతి ఒక్కరూ నూతనంగా మార్చబడిన విశ్వాసి ఫాలో జీసస్, యేసునమ్మడు. ఇప్పుడు చాలామంది జీసస్ ఫాలోవర్స్ ఉన్నారు, కానీ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ వాస్తవంగా. కాబట్టి మనం ఆయన ఫాలో చేయాలంటే ప్రతిదినం ఆయన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. ఇది చాలా కష్టతరమైన పని. తనను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి. ఆయన వెంబడించేవారు కొండ మీద నుండి కిందకి వచ్చే వరకు ఆయననే అనుసరించారు అక్కడ యేసు ప్రభువారిని. ఆయన శ్రమలో పాలు భాగస్థులు అవ్వాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో పాటు శ్రమ పడితేనే ఆయన వారసులు అవుతాం, లేకపోతే అందరం మనం వారసులని చెప్పుకుంటాం. ఇప్పుడు ఒక తండ్రికి తన బిడ్డలు వారసులు అవుతారు ఎప్పుడు? ఆయనతో కలిసి కష్టపడి, ఆయనతో కలిసి అన్ని పాల్గొంటే ఏమవుతారో వాళ్ళు వారసులు అవుతారు. ఆయనతో పాటు శ్రమ పడకపోతే వారసులు కాలేరు. జన్మతః వారసత్వం వస్తుందేమో కానీ నిజమైన వారసులుగా ఉండలేరు. అలాగే మనము కూడా మరి యేసు ప్రభు నామాన్ని ధరించుకున్న మనము, ఆయన వారసులుగా చెప్పుకునే మనము కూడా ఎలా ఉండాలి? ఏదో నామకావాస్తే వారసులుగా ఉండకూడదు. నిజమైన వారసులుగా ఉండటానికే ప్రయత్నం చేయాలి సాధ్యమైతే. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శ్రమలో పాలిభాగస్తులై ఆయనను వెంబడించాలి, లేకపోతే వెంబడించలేము. చరిత్ర చూస్తే కనుక ఇప్పుడు జరిగిన ఈ సంఘటనలో మనం చరిత్రలో కొంచెం వెళితే, ఈ ముగ్గురు శిష్యులు ఆయన ఎత్తైన కొండకు వెళ్ళిన వారు, ట్రావెల్డ్ విత్ జీసస్. ఆయనతో పాటు ప్రయాణం చేశారు ఎత్తైన కొండవారు. మిగతా వాళ్ళు లేరా? మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ముగ్గురు తీసుకుని వెళ్ళాడు ఆయన. అనగా వీరు ముగ్గురు ఎక్కువగా ఆయన వారసత్వాన్ని పొందేవారు, లేకపోతే ఆయనతో ఫాలో చేసేవారు. కాబట్టి వీళ్ళు ముగ్గురిని పికప్ చేశాడు ఆయన. మిగతా వాళ్ళు వదిలిపెట్టబడ్డారు. వీళ్ళు ముగ్గురిని పికప్ చేసి ఏం చేశాడు? తీసుకెళ్ళి ఏమంటున్నాడు అండి? ఈ ట్రావెల్డ్ విత్ జీసస్. ఘోరంగా మరణించారు ఈ ముగ్గురు కూడా. అలాగే యేసు ప్రభు ఎలాగైతే మరణించాడో అలాగే ఈ ముగ్గురు కూడా ఘోరంగా మరణించారు. దే హ్యావ్ ట్రావెల్డ్, ఆయనతో పాటుగా ప్రయాణం చేశారు. యోహాను అయితే పద్మాసు ద్వీపంలో, పేతురు అయితే ఏమయ్యాడండి? కాబట్టి ఈ ముగ్గురు కూడా ఘోరంగా యేసు ప్రభు లాగానే మరణించారు, హతసాక్షులయ్యారు. అంటే దేవుని కొరకు హతసాక్షులయ్యారు. ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన గురించి చెప్పడానికి వెనుకాడలేదు. హతసాక్షులైపోయారు, మార్టైర్స్ అయ్యారు. కాబట్టి పేతురు తల్ల క్రిందులుగా సిలువేయబడ్డాడు. అలాగే యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డాడు, డిహైడ్ అయిపోయాడు ఆయన. అలాగే యోహాను పద్మాసు ద్వీపంలో తోయబడ్డాడు. కానీ విశ్వాసులు ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించేవారు ఆయనతో కూడా లేపబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది విషయం. మనకి ఆయనతో పాటు మనం లేపబడాలంటే మనం ఆయన సిలువను ఎత్తుకోవాలి. ఈ దినాల్లో శ్రమల కాలంలో మనం ఉన్నాము. ఏదో ఆచార వ్యవహారంగా మన శ్రమల కాలాన్ని ఆచరించట్లేదు. మనం కూడా మనకు అలాంటి ఆచారాలు అక్కర్లేదు. నిజంగా ఆయన వెంబడించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎవరు తన ప్రాణాన్ని కాపాడుకోలేరు. లోకాసువార్త 9వ అధ్యాయం 24వ వచనం. 9:24 చూడండి. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించు. చాలండి. తన ప్రాణాన్ని రక్షించుకోవాలంటాడు సవరా. అలాంటి పోతాడు. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాళ్ళు. కానీ ఆయన కొరకు ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలని ఇష్టపడతారో ఏమవుతుందంటండి? నా నిమిత్తమే తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని రక్షించుకొనును. ఆయన కొరకు హతసాక్షులు అవడానికి కూడా
సిద్ధపడ్డారు. అపోస్తలుడైన పౌలు అనేకసార్లు దెబ్బలు తిన్నాడు, మరణ పంచుల వరకు వెళ్ళాడు, ఆయన కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. స్టెఫను ఆయన కోసం చనిపోవడానికి సిద్ధపడ్డాడు. వీళ్ళంతా హతసాక్షులు అయిపోయారు దేవుని కొరకు. చూసారా పాత నిబంధనల గ్రంథంలో. అలాగే నేటి దినాల్లో కూడా ఆధునిక కాలంలో అనేక మంది హతసాక్షులు అయిపోయారు. మన ఈ మధ్య ఒక ఆయన వెళ్ళాడు, అక్కడికి సెంటినల్ ద్వీపానికి వెళ్ళాడు వాక్యం ప్రకటించడానికి. ఒక యువకుడు, అతని స్టోరీ నేను చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఒక యువకుడు దేవుని కొరకే ఏదో చేయాలి అని తపనతోటి అక్కడ ప్రేరేపించబడి ఆ యూత్ నుంచి వాళ్ళు సెపరేట్ అయ్యి నేను ఏదో చేస్తానని ఇండియాకి వచ్చి, సెంటినల్ ద్వీపంలో కొంతమంది ఉన్నారు, వారు ఎప్పుడు అసలు ఆ లోకంతో సంబంధం లేని వారు, మనకి అండమాన్ దగ్గర. ఆ ద్వీపవాసులకి సువార్త చెప్పాలి, కనీసం ఒకసారి దేవుని గురించి చెప్పాలి అనేసి ఉద్దేశంతో వచ్చాడు. అక్కడ హతసాక్షి అయిపోయాడు, చంపివేశారు వాళ్ళు. అతను జాన్ అనేటువంటి అమెరికన్, మనకు తెలుసు బాగా. చూసారండి, కనీసం నేను చెప్పాలి యేసుప్రభు వార్త, ఎంతో కష్టపడి వెళ్ళాడు. అక్కడికి ఆ ద్వీపంకి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ లేదు, నిషేధించారు. అయినప్పుడు కూడా ఒక బోటు బుక్ చేసుకుని రాత్రిపూట అలాగే డబ్బులు ఇచ్చి ఎలాగైనా వాళ్ళకి దేవుని వార్త చెప్పాలి, సువార్త యేసుప్రభు ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన బాధ్యత, ఆయనకి ఇచ్చిన బర్డెన్, ఒకసారైనా వాళ్ళకి చెప్పాలి, యేసు ప్రేమను గురించి తెలియచేయాలని వెళ్ళాడు హతసాక్షి. అలాగే అనేక మంది మనకు తెలుసు, మరి నరమాంస భక్షకుల మధ్య కూడా దేవుని సువార్తను ప్రకటించాలి వెళ్ళి హతసాక్షులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారందరూ కూడా ఆయనతో పాటుగా లేపబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఆయన కొరకు తమ ప్రాణాలు పోగొట్టుకున్న వారు వాళ్ళకు ఒక వరుసలో లేపబడతారు, ప్రకటన గ్రంథంలో ఉంది. కాబట్టి ఈ గొప్ప అనుభవంలోనే మనం ఉండాలి. అంటే ఎవరైతే ఆయన కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారో వారు కూడా దానిని రక్షించుకోలేరు, కానీ ఆయన నిమిత్తమే పోగొట్టుకున్న వారు దానిని రక్షించుకొనును అని దేవుని వాక్యం చెప్తుంది. 27వ వచనంలో 9:27లో ఏమంటున్నాడండి, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచి వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. అక్కడ నిల్చున్న వాళ్ళు ఎవరు? అక్కడ నిల్చున్న వాళ్ళు ఎవరండి? యేసుప్రభు తెల్లోళ్ళు ఎవరండి? పేతురు, యోహాను, యాకోబులు. ఇక్కడ నిల్చున్న వారిలో ఏమంటున్నాడండి, దేవుని రాజ్యము చూడకుండా మరణించరన్నారు కొందరు. సమ్ పీటర్, జేమ్స్ అండ్ జాన్. ఏమిటి ఈ మాటకు అర్థం? ఈ ట్రాన్స్ఫిగరేషన్ చూశారు, అదే దేవుని రాజ్య అనుభవాన్ని చూశారు వాళ్ళు. మర్మయుక్తంగా యేసుప్రభు చెప్పారు, దేవుని రాజ్యం అంటే ఎక్కడో లేదు, దేవుని రాజ్యాన్ని వారు అక్కడ చూశారు స్వయంగా. ఆయన మర్మయుక్తంగా చెప్పిన మాట అది. యేసు ప్రార్థించుచుండగా పరలోక మహిమ కనబరిచాడు ఆయన. ఇదే ఇలా ఉంటుంది పరలోకంలో మహిమ. ఎలా ఉంటుంది అని చాలాసార్లు ఉన్నాము. పరలోకం ఎలా ఉంటుందో మనం చెప్పాము. అక్కడ ఎలా మహిమ ఉంటుంది ఇక్కడే చూపించాడు వాళ్ళిద్దరికి, ముగ్గురికి. అందుకనే మర్మయుక్తంగా మాట చెప్పాడు. వీళ్ళు పరలోక రాజ్యం చూసే, దేవుని రాజ్యం చూసే వరకు వీళ్ళు మరణించరు. అందుకే వాళ్ళు చూశారు కళ్ళారా, డైరెక్ట్గా చూశారు, ఆయన మహిమను చూశారు. ఆయన ప్రకాశమైన ఆయన మహిమ, ఆయన తేజస్సును వారు కండ్లారా వీక్షించారు ఆ దినాన్ని. యేసు ప్రభు ప్రార్థించుచుండగా పరలోక మహిమ కనపరిచాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబుని, యోహానును మాత్రం వెంట పెట్టుకుని ఆయన ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగుల తెల్లనివి ఆయను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. అంటే ఏ లాండ్రీ కూడా పనికిరాదట, ఏ లాండ్రీ కూడా అలా అంత తెల్లగా చేయలేవట వస్త్రాలు. మరియు మోషే, ఏలియాలు వారి కనబడి యేసుతో మాట్లాడుచుండిరు. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది అంటున్నాడు. మేము నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు ఇక్కడ కట్టేస్తా అంటున్నాడు. ఎందుకంటే ఈయన బిజినెస్ మ్యాన్. ఎవరు? పేతురు గారు బిజినెస్ మ్యాన్. పేతురు చేపలు అమ్ముకునేవాడు, చేపలు పట్టినవాడు, హోల్సేల్ కొనుక్కుని మళ్ళీ అమ్ముకుంటారు సరే, అలాంటి బిజినెస్ మ్యాన్.
అందుకని పేతురికి బాగా తెలుసు బిజినెస్ భలే జరుగుతుందని. ఏమంటున్నాడండి, నీకొకటి, మోషేకి ఒకరికి, ఏలే గారికి ఒకటి, 3 కట్టేస్తా. అప్పుడు మీ దగ్గరికి ఒకళ్ళు పంపిస్తుంటారు, టికెట్ సర్వీస్ ఉంటుంది. మిమ్మల్ని కలుసుకుంటే డబ్బులు అక్కడ పడతాయి. బిజినెస్ చేయొచ్చు అనుకున్నాడు. అలా ఇక్కడ ఉండటానికి వచ్చారా, అక్కడ పర్ణశాల కట్టుకోవడానికి వచ్చారా వాళ్ళు? ఇది ఈరోజు జరిగే బిజినెస్ అలాగే ఉన్నాయి. గొప్ప గొప్ప పెద్ద పెద్ద కడుతున్నారు. ఏంటండి, టెంపుల్స్. ఆ టెంపుల్ అని ఈ టెంపుల్ అని వేద కడుతున్నారు. ఎందుకు? బిజినెస్ కోసం. ఫుల్ బిజినెస్ జరుగుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం బిజినెస్ కాదండి. దేవుని రాజ్యంలో పోగొట్టుకోవాలి. మనం దానికోసం వెచ్చించాలి, దాని కొరకు శ్రమ పడాలి, దాని కొరకు మన ప్రాణాలు కూడా అర్పించాలి. అలాగే భక్తులు చేస్తే ఈ దినాలలో ఈ సొఫిస్టికేటెడ్ భక్తులు బిజినెస్లు చేసుకుంటున్నారు, చక్కగా కోట్లు సంపాదించుకుంటున్నారు. ఏమో నువ్వు అక్కడే ఉన్నావు, నేను ఇక్కడే ఉన్నా, కానీ వాళ్ళు ఎక్కడున్నారు? కోట్లకు అధిపతులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. మనకున్న సంతోషం వాళ్ళకి లేదు. తెల్లారులైతే బాధలు, మనకైతే ఉన్నదా? తెల్లారులైతే నువ్వేం చేస్తావు? మూట కట్టుకుని డ్యూటీకి పోతా, హాయిగా సంతోషం ఉంది నీకు. వాళ్ళకుందా? ఎవరితోటి ఏం ఆపతొస్తుంది, ఎవడేం అడుగుతాడు, ఎవడ కట్టాలి, ఎవడికి లెక్క చెప్పాలి, ఈ డబ్బులు ఎక్కడ దాయాలో, ఏ బ్యాంకులో పెట్టాలి, బ్యాంకులో పెడితే మళ్ళీ వీడు పాన్ కార్డు అడుగుతాడు, పాన్ నెంబర్ అడుగుతాడు, ఏం చేయాలి వీటిని, మళ్ళీ దీనికి ట్యాక్స్లు కట్టాలి, ఇవన్నీ ఎక్కడే వచ్చి అంటారు, మళ్ళీ ఇవన్నీ తలకాయ నొప్పి, ఏం చేయాలా? నిద్ర ఉండదు వాళ్ళకి. మనకు హాయిగా నిద్రపోతాం, మా బావగారు నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి ఏ టెన్షన్లు ఉండదు, కాసేపు టీవీ చూసుకున్న తర్వాత అదే వస్తుంది. దేవునికి మహిమ, ఇది సంతోషం. మనకి అక్కర్లేదండి బిజినెస్ వద్దు, సంతోషంగా దేవుని సన్నిధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసుకుందాం. దేవుని చిత్తం అయితే. దేవునికి మహిమ, హల్లెలూయా. యేసు ప్రార్థించుచుండగా ఆయన పరలోక మహిమ కనబర్చాడు, రూపాంతరం పొందాడు, ట్రాన్స్ఫిగరేషన్. దాన్ని మెటామార్ఫోసిస్ అంటారు. అనగా మెటామార్ఫిస్. గొంగలి పురుగు తెలుసు కదా మీకు? గొంగలి పురుగు యొక్క జీవితం మనకు తెలుసు. గొంగలి పురుగు ఎంత అసహ్యంగా ఉంటుందండి. దాన్ని ఎవరు మేదేసుకుని తిరుగుతారా? దాన్ని ఎవరో పెంచుకుంటారా? అది మళ్ళీ సీతాకోక చిలుకైతే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మన చేతులు ఉంటే బాగుండు. దీన్ని పట్టుకుంటే ఇప్పుడు ఎంత అందంగా ఉంటుంది. ఇదే మార్పు చెందేటువంటిది. మానవ జీవితం కూడా అటువంటిదే. ఇక్కడ ఉన్నంతసేపు ఇలాగే ఉంటాం, కానీ మార్పు చెందే వారంగా ఉండాలి. బట్టలు తెల్లగా అయిపోయినాయట. ఇద్దరు కూడా మాట్లాడుతున్న మోషే, ఎలియా, బిబిలికల్, హిస్టారికల్, ఇదొక ఫిగర్స్. అక్కడ బైబిల్ చాలా చారిత్రక వ్యక్తులు ఉన్నారు అక్కడ. హిస్టారికల్ పీపుల్, బిబిలికల్లీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకరు ఏమంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వారు మోజెస్ లా, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు ఆయన అప్పుడు ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలకి. ఒకడు ధర్మశాస్త్రం తెచ్చినాడు అంటే వాడు మంచి లాలో పండితుడు. ధర్మశాస్త్రాన్ని తెచ్చుకొచ్చిన వ్యక్తి లా గివర్. చూసారు? రెండవ వారు ఏలియా, చట్టాన్ని కాపాడినవాడు. మీకు ఆయన జీవితం చూస్తే మీకు అర్థం. చట్టాన్ని కాపాడాడు. లా గివర్, లా ప్రొటెక్టర్, ఇద్దరు అక్కడే ఉన్నారు. సరే, రెస్టోరర్ ఆఫ్ లా, చట్టాన్ని రిస్టోర్ చేసినటువంటి వాడు, పునరుద్ధరించినటువంటి వాడు. మోషే శరీరము దాచబడింది, దొరకలేదు ఎవరికి. మోషే శరీరం ఎక్కడ తెలుసా? మోషే సమాధి ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండము 34 అధ్యాయం 6వ వచనం. మోషే సమాధి తెలుసా ఎవరికైనా? మోషే సమాధి తెలియదు, ఎక్కడ పెట్టారో తెలియదు. ఎంత మంచి ఫిగరు, గొప్పగా మరి వాడబడినవారు. మరి యెహోషువ ఏం చేశాడో తెలీదు, ఆయనతో కూడా ఉన్నవాళ్ళు ఏం చేశారో తెలియదు. మరి ఆయన సమాధి ఎక్కడ ఇప్పటికి కూడా తెలియదు ఎవరికి. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం 6వ వచనం. బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికి ఒక లోయలో పాతి పెట్టబడిందంట. కానీ ఆ సమాధి కనుక్కోవడానికి చరిత్రకారులు తిరిగి 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 సంవత్సరాలు వెచ్చించేశారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇంతవరకు మోసే సమాధి దొరకలేదు. ఆ మోసే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి కొండ మీదకి వచ్చాడు, యేసయ్యతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధి ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఏలియా మన జీవితంలో చూసుకుంటే, ఏలియా యొక్క జీవితంలో అగ్ని రథములు వేరు చేయగా గొప్ప సుడిగాలి ఏలియాని తీసుకొని వెళ్ళిపోయాయి.
ఏలియా సమాధి కూడా ఇక్కడ దొరకలే. ఎక్కడుందట? తీసుకెళ్ళిపోయాడు. ఆయన సమాధి లేదు. అనగా చట్టానికి ధర్మశాస్త్రానికి లోబడి, ధర్మశాస్త్రం నెరవేర్చబడి, ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్న ప్రవక్తలు మోషే, ఏలియాలు, యేసుక్రీస్తు ప్రవచనాలు, ధర్మశాస్త్రం నెరవేర్చబడింది ఆయనలో. అదే అన్నాడు, నేను అబాలిష్ చేయడానికి రాలేదు కానీ నేను నెరవేర్చడానికి వచ్చాను. నెరవేర్చడానికి దినాన్ని. యేసు ప్రభు ఈ లోకానికి రావడంలో మరొక ఉద్దేశము ఏమిటి అనగా, మొదటి ఉద్దేశం ఏంటండి? పాపులు రక్షించడానికి. రెండవ ఉద్దేశము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. నాట్ టు అబాలిష్, టు ఫుల్ఫిల్. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ ముగ్గురు ఏం చర్చించుకుంటున్నారు? మనం ఆలోచిద్దాం. మనకు ఉన్నటువంటి థాట్స్లో, మనకున్న బుర్రతో మనం ఆలోచిద్దాం. వాళ్ళు ఏం చర్చించకుండా ఉండొచ్చు? వాళ్ళు ఎప్పుడో సెంచరీస్ బ్యాకే చనిపోయారు, కొన్ని వందల ఏళ్ళ క్రితం చనిపోయారు. ఆ రోజు అక్కడ ఏమి చర్చించుకుంటూ ఉండవచ్చు అని మనం ఆలోచన చేస్తే 9:31 అంటాడు లూకాసు వార్తలో. ఏమంటున్నాడండి? ఆయన యొక్క డిపార్చర్, నిర్గమాన్ని గురించి ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నారట. ఏంటి? 9వ అధ్యాయం 31 చూడండి. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు ఇంకా 9 రోజుల్లో జరగబోయేటువంటి సంగతుల గురించి. నిర్గమం అంటే ఏంటి? డిపార్చర్. ఆగమనం అంటే అరైవల్. మీకు ఎయిర్పోర్ట్లో కనబడుతూ ఉంటాయి అరైవల్, డిపార్చర్. ఆగమనము, నిర్గమము. ఆయన వెళ్ళిపోయే టైము వచ్చింది. దాని గురించి చర్చించుకుంటున్నారంట అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి జీసస్ డిపార్చర్. ఇది లోకామాత్రం రాశాడు. అది డిపార్చర్ గ్రీకులో ఎక్సోడన్ అని అంటారు, ఎక్సోడస్. అందుకనే మనకి ఎక్సోడస్ అంటారు. నిర్గమాకాండం, ఎక్సోడస్. ఆయన ఎక్సోడస్ గురించి మాట్లాడుకుంటున్నారు, డిపార్చర్ గురించి. ఈజ్ డెత్. ఆ డిపార్చర్ ఏంటి? డెత్. అదే ఆయన ప్రకటన చేశాడు అక్కడ. సమాధి ప్రకటన అన్నాను అందుకే. ఆయన డెత్ గురించి మాట్లాడుకుంటున్నారు. పేతురు 2వ పత్రికలో ఈ మాట మనం చూడగలం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. 2 Peter chapter 1 verse 14 and 15. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొంచున్నాను. చాలా. ఈ గుడారము విడిచిపెట్టే సమయం ఉంటుంది. ఒకనొక సందర్భంలో నేను చూశాను. ఒకసారి పెళ్లిలో పాడుతున్నట్టు ఒక ఆయన పాపం తెలియక, పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. నోర్వై ఏం పాడుతున్నావా? ఇక్కడ ఏం జరుగుతుంది? పెళ్ళి అవుతుంటే పరలోకం నా దేశం అంటావు నువ్వు. ఇక బుద్ధి ఉందా? శుభమాని పెళ్లి చేసుకుంటుంటే అలా సాగు గురించి చెప్తావా అంటున్నాడు వాడు. కానీ వాస్తవం అయితే అదే కదా. ఆ సందర్భం కాకపోవచ్చు కానీ అక్కడ మాట్లాడకపోవడం తప్పే కానీ వాస్తవం అంటే అదే కదా. ఎప్పటికైనా వెళ్ళవలసిన వారు. కాబట్టి నిర్గమానం గురించి ముందే చెప్తున్నాడు యేసుప్రభు వారు. కాబట్టి ఇది శుభకరమైన దినం. అందుకే చూడండి, మనం అంటాం క్రైస్తవులుగా ఉండి మనకుండే నిరీక్షణ ఏమిటంటే నిద్రించుచున్నారంట. గోతులో పెట్టేశారంటావా? చచ్చాడంటారా? ప్రభునందు నిద్రించి వారు ధన్యులన్న. నిద్రిస్తున్నాడంట. ఆయన శాశ్వతమైన నిద్రలో ఉన్నాడు. ఆమె శాశ్వతమైన నిద్రలో ఉంది. ఒక దినం రాబోతుంది, వాళ్ళు మళ్ళా లేస్తారు, సజీవులు అవుతారు. అందుకే నిద్ర అన్నాం దాన్ని. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఒక దినాన్ని వాళ్ళని మనం చూస్తామంటాం. అది క్రైస్తవులకు మాత్రం ఉండే నిరీక్షణ, ఇంకెవ్వరికి లేదు. నో బడీ గాట్ దట్ ఫెయిత్. మళ్ళా మన ప్రియులను మళ్ళా చూస్తామనే ఫెయిత్ మన క్రైస్తవులకు మాత్రమే ఉన్న ఫెయిత్. అది మనకి మాత్రం ఆ నిరీక్షణ ఉంది. ఒక దినాన్ని మనం చూస్తాం. మన పేరెంట్స్ని మనం ఒక దినాన్ని చూస్తాం. మన ప్రియులను మనం ఒక దినాన్ని చూస్తాం. చూసారా? అంచేత ఒకవేళ ఇది కొంచెం కటువుగా ఉన్నా కూడా ఇది మాత్రం వాస్తవం. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి నిర్గమనము, బానిసత్వం నుండి విడిపించబడ్డారు. ఎక్సోడస్ ఆ దినాల్లో వారు విడిపించబడ్డారు. యేసుక్రీస్తు వారి నిర్గం తన ప్రజల పాపపు బానిసత్వం నుంచి ఆయన కూడా విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు. యేసు తన ఫునరల్ అరేంజ్మెంట్స్ గురించి, తన మరణానికి తగినటువంటి ఏర్పాటు గురించి, దేవుని చిత్తాన్ని గురించి వారు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఆ దినాన్ని. దాని ద్వారా మనందరికీ నిత్య జీవుడు ఇవ్వడానికి, మనందరినీ కూడా ఆయనతో కాటుగా సదాకాలము జీవింపజేయడానికి అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అది అది యొక్క ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర అనుభవం యొక్క ఉన్నతమైన అనుభవము, శిఖర అనుభవం. కాబట్టి ఈరోజు మనము కూడా దేవుని వాక్యం వింటున్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు త్వరలో మనము ఆచరిస్తాము. గుడ్ ఫ్రైడే అంటాము, మంచి శుక్రవారం అంటాము. తద్వారా ఆయన యొక్క నిర్గమాన్ని, ఆయన యొక్క మరణాలను, మరణ పునరుద్ధానాలు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక మంచి అవకాశం రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఈ ఫ్యూనరల్ అరేంజ్మెంట్ అనేది మన అందరి జీవితాల్లో అది తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనగా అరేంజ్మెంట్ చేసుకోవడం అనేది మీరు పెద్ద సమాధి అక్కడ కట్టుకుని రెడీగా ఉండండి అనేది నా ఉద్దేశం కాదు. కానీ మనం వాట్ నెక్స్ట్, ఈ లోకం తర్వాత మనకేంటి, ఒక నిత్యమైన ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ ప్రవేశించాలి అనేది మాత్రం నా ఉద్దేశం. ఇప్పుడు యేసు ప్రభు వారి శ్రమలు పొందిన ఈ కాలంలో మనం జ్ఞాపకం చేసి ఆయన యొక్క రూపాంతర అనుభవాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాము. అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. యేసు ప్రభు వారు, ఏలియా, మరియు ఇంకా యేసు ప్రభు వారు, ఇంకా ఎవరెవరు ముగ్గురు ఎవరండి? ఇప్పుడేగా చెప్పాం, మోషే, ఏలియాలు. కాబట్టి ఈ ముగ్గురు కూడా, ఇద్దరు ధర్మశాస్త్రాన్ని, ఒకరు ధర్మశాస్త్రం తీసుకొచ్చిన వారు, ఒకరు ధర్మశాస్త్రాన్ని ప్రొటెక్ట్ చేసిన వారు. అలాగే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయలేదు కానీ ఫుల్ఫిల్ చేసిన ఆ గొప్ప దైవజనుడు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఆయన నామాన్ని స్తుతించే మనము, ఆయన కొరకై గొప్ప కార్యాలు చేసే మనం కూడా మన యొక్క పునరల్ అరేంజ్మెంట్ చేసుకొని ఆయన కొరకు సజీవ సాక్షులుగా జీవిద్దాము. ఆ యేసు ప్రభువుని వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని అన్న విధానంగా ఆయన వెంబడించే వారుగా, ఆయన నామాన్ని ప్రకటించే వారుగా ఈ లోకంలో జీవించాలి. అట్టి ధన్యత, అట్టి కృప దేవుడు మనందరి జీవితములలో దయచేయును గాక. ఆమేన్. ఈరోజు మరి మొదటి ఆదివారం మనం ప్రభు బలను సమీపిస్తాము. దయతో మనందరం కూడా మరి యొక్క కొన్ని నిమిషాలు తలలు వంచి కళ్ళు మూసుకొని మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. అవునయ్యా, అయోగ్యముగా మీ బలలో పాలు పొందే ఈ ఒక్క మంచి అవకాశం మాకు దయచేయండి నాయన. మీ కొరకు మేము జీవించాలి తండ్రి, మీ నామాన్ని మాత్రమే మేము గణపరచాలి నాయన. మరి మీ కొరకే సజీవ సాక్షులుగా జీవించాలి తండ్రి. అనుభవంలోనికి మమ్మల్ని తీసుకురండి అని మనల్ని అందరూ అడుగుదాము. తల వంచి ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. గత నెలంతా మన కాపుదలిచ్చి కాపాడిన దేవుడు ఈ మాసంలో కూడా ఆయన చిత్తానుసారమైనటువంటి ఆ యొక్క అడుగులు మనం వేస్తూ ఆయన కొరకే సాక్షులుగా జీవించాలని మనం కోరుకుంటూ మరి యొక్క బల్లలో మనం ప్రవేశిద్దాం. కొన్ని నిమిషాలు మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామిన్, స్వపరీక్ష చేసుకుందాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, మరి మన జీవితాల్లో ఆయన చేసిన మేలులను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ యొక్క బలలో మనము ప్రవేశించడానికి సిద్ధపడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కొన్ని నిమిషాలు ఆయన సన్నిధానంలో ఉన్న మనము స్వపరీక్ష చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయం, మంచి అవకాశం అనేక మందికి లేదు. కానీ మనమైతే ఆయన సన్నిధానంలో చేరి ఆయన స్తుతించే మంచి అవకాశం ఇచ్చే దేవునికి మన స్వపరీక్ష చేసుకుందాం కొన్ని నిమిషాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క శరీరమును గుర్తుగా ఉన్నటువంటి రొట్టె, ఈ రొట్టె నలగొట్టబడి విరగొట్టబడి రొట్టెగా మార్చబడిన గోధుమ గింజ
కాబట్టి ఈ రొట్టె ఆయన యొక్క శరీరానికి గుర్తు, నలగగొట్టబడిన ఆయన శరీరానికి గుర్తు. ఈ రొట్టె నిమిత్తమై ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ప్రభా, ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. గత మాసం అంతా మమ్మల్ని కాచి కాపాడి నీ సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మాసంలో నా ప్రభా మా ఎడల నా ప్రభా నీకు అయోగ్యంగా మేము జీవించినట్టయితే నా ప్రభా మమ్మల్ని దయతో క్షమించి నైనా నీకు స్తోత్రములు, నీ రక్తంతో కడిగి నా ప్రభా నీ శరీరంతో మేము బలపరచబడులాగున సహాయాన్ని దయచేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపి నైనా నీ రాజ్య వ్యాప్తికై మమ్మల్ని నడిపించి సహాయాన్ని దయచేయమని యేసునామంలో కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. కాబట్టి ఆయన రక్తమునకు సదృశ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క ద్రాక్షరసము నిమిత్తం ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఆమేన్. ఆమేన్. ఇమ్మానుయేలు రక్తము చింపైన యూటయు ఓ పాపియలు యేసును నాకు మారుగా ఆ సిల్వ సావాగా రక్తము
ఇంకా రొట్టె ద్రాక్షారసం మీకు అందని వారు మీ చేసి చూపించి మీ దగ్గర తీసుకురాబడుతుంది. రొట్టె ద్రాక్షారసం మిగిల్చబడింది అనగా అనేక మంది అవిశ్వాసులు ఈ లోకంలో ఉన్నవారు, ఇంకా దేవుని ఎరుగని ప్రజలు ఇక్కడ ఉన్నారు. వారందరినీ సూచిస్తుండగా మిగిల్చబడిన రొట్టె ద్రాక్షారసం నిమిత్తమై ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం ముగింపులోనికి వచ్చాము. ఒక పాటను పాడుతూ ఉండగా పరిచయ నిమిత్తమై కానుకలు తీసుకోబడుతున్నాయి. ఒక పాటను మనం పాడుకుందాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం మైక్, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటివా నన్నెంతగానో దీవించావు, ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో దీవించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు, ఏ పాటి వాడని చలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. మరొకసారి మన రక్షకుడి యేసయ్య నామములో శుభాలు. మరి యొక్క ఆదివారం పరిశుద్ధ దినం ఆయన సన్నిధానంలో చేరి ఆయన స్తుతించే ధన్యతనిచ్చే దేవునికి వందనాలు చెల్లిస్తూ అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగించుకుంటాం. కూడిక అనంతరం మనందరికి కూడా ప్రేమ విందు కలదు. దానితో అందరూ కూడా మరి భోజనం చేసి వెళ్ళవలసి కోరుతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క మొదటి వారం ఆదివారం మా ప్రభు మార్చి నెల మిమ్మల్ని స్తుతించే గొప్ప అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. అనేక మందికి లేదు నాయన. మేమైతే మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ధన్యతనిచ్చినందుకు మీకు వందనాలు మా ప్రభు. ఈ దినం ప్రత్యేక రీతిలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. ఎవరైతే రాలేక ఉన్నారో నాయన వారిని కూడా మరొక వారము వారు రావడానికి అనుకూలత దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభువా. మరి మీ వాక్యం విత్తములైన వాక్యము ఫలింపు దయచేయండి. మేము కూడా సమాధికి సిద్ధపాటు కలిగి జీవించే కృప మా మీద ఉంచమని ప్రార్థిస్తాం మా ప్రభువా. మా తండ్రి, ఈ యొక్క అశాశ్వతమైన ఈ లోకంలో మేము జీవిస్తున్నాం తండ్రి. యేసు ప్రభువారు మరి మా తండ్రి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి ఆయన సిలువలో మరణించి మా అందరి నిమిత్తమై మా ప్రభువా స్థలాన్ని సిద్ధపరిచారు. ఆయన అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆ స్థలంలో మేము కూడా ఉండి సదాకాలం ఆయనతో కలిసి సంతోషించే ధన్యత మా అందరికి దయచేయమని, వాక్యము ఫలింపు ప్రతి ఒక్కరి జీవితాల్లో కలిగించమని, అలాగే మా ప్రభువా ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు బట్టి వందనాలు. ఈ మాసమంతా మా ప్రియులతో మీరు ఉండండి అయినా వారి రాకపోకలు మీరు సాధ్యం, పనిపాటల్లో మీరు తోడుగా ఉండండి. వారికి ఫలభరితమైన జీవితాలు దయచేయమని, అలాగే కానుకను విత్తిన ఈ ప్రతి ఒక్క హస్తాల గుప్పిట్లను దీవించండి. నూరంతలుగా వారికి ప్రతిఫలం దయచేయండి. ఈ కానుక మీ సన్నిధానంలో మీ పరిచయలో వాడడానికి సహాయం చేయమని మా ప్రభువా. ఎవరికి ఏ వసతుల్లో ఎరిగిన దేవా వారి అవసరాలు తీర్చండి మా ప్రభువా. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఆర్థిక పరిస్థితిలో ఉన్న వారి ఆర్థిక అవసరాలు, అలాగే మా ప్రభు కుటుంబ అవసరాలు, వివాహాలు, మా ప్రభు గృహాలు, ఎవరికి ఏ అవసరం వారి ప్రభు ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యము దయచేయమని మా ప్రభువా. నెమ్మది, సంతోషము, సమాధానంతో వారు జీవించే ధన్యత ప్రతి ఒక్కరి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారమేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి, మమ్ములను శోధనలోకి తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు ఇక్కడ చేరిన బిడ్డలందరికీ వారి కుటుంబాలకు మీ రాకడ పర్యంతము సదాకాలం తోడై నీడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.